ప్రైజ్ బాగున్నారా? ఇదేమో దేవుని వాగ్దానం చూసుకుందాం. చిన్న వచనం వాడుకుందామండి. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాంచినావు, జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు విల్లలో, ఆదరణ నీవేగా ఆనందము నీవేగా. ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామండి. 100వ కీర్తన 3వ వచనం చదువుకుందామండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము అంటున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు. మరి మనం ఎవరమి? ఆయన వారిమి, ఆయన మేపే మరి గొర్రెలము, ప్రజలము మనం. అవునా కాదా? అదే అంటున్నాడు దేవుడు. యేసయ్య కూడా ఏమంటున్నాడంటే, మరి నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటిని ఎరుగుదును అంటున్నాడు. నిజమే, ఆయన మేపే గొర్రెలమై ఉన్నాం మనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ప్రభువు చెప్తున్న మాటలు కూడా ఇవి. మరి నా గొర్రెలు అంటున్నాడు, మనం ఆయన వారిమి, ఆయన మేపే గొర్రెలమై ఉన్నాము. ఇది నా వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థించి స్తోత్రములు ప్రభు. ఇటు మాటలు వింటున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డలను దర్శించి మమ్మల్ని అందరిని కూడా నీ రాకడకు ఆయత్తపరచమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.